సార్ క్లాస్ టైం అవుతుంది, పిల్లలు వచ్చినారు. అబ్బా ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలా? అటెండెన్స్ లేదు కదా, వెళ్ళాలి. ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్, ఖచ్చితంగా వెళ్ళాలి. పోదాం పదరా. Students, today's class is about something interesting and my personal favorite. The topic is about antique pieces. They aren't just normal pieces. They are history. వాటికో చరిత్ర ఉంది. పడిపోయిన రాజ్యాలవి కావచ్చు, నశించిపోయిన నాగరికతలవి కావచ్చు, దైవాత్మిక విగ్రహాలవి కావచ్చు. You guys might think this is just a mere theoretical class, but it isn't. మన అవగాహనకి అందని ఎన్నో శక్తులు ఉన్నాయి, which is far more beyond our understanding. కొన్ని విగ్రహాలు కేవలం శిల్పాలు కావు, అవి జీవశక్తితో నిలిచిన అంశాలు. అవి మంచిని చెడుని గుర్తుపట్టగలవు. మంచి చేతిలో పడితే రక్షణ అవుతాయి, చెడు చేతిలో పడితే ఆ చెడుని దహించే శక్తులు అవుతాయి. క్లాసెస్ ఓవర్. సార్ సార్ బుక్. సార్ అలాంటి విగ్రహాలు నిజంగానే ఉంటాయా? It's astounding. Time. సాంగ్ ఆపరా. అవును, ఈరోజు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, చెప్పండి గాయస్. అసలు ఎవరు విన్నాడని క్లాస్? అసలు క్లాస్ వీడు తప్ప ఎవడు వినాడు. అయినా ఆర్కియాలజీ అంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుందని జాయిన్ అయ్యాను. ఇక్కడ చూసి ఏం లేదు దొల్లా. అదే కదా, ఏదైనా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా చేద్దాం గైస్. సరే మరి ఎటైనా ట్రిప్కి వెళ్దాం. ట్రెక్కింగ్కి వెళ్దాం. అడ్వెంచరస్గాను ఉంటుంది, థ్రిల్లింగ్గాను ఉంటుంది. అడ్వెంచరస్కి ఎందుకు, ఎటైనా మూవీకైనా కాన్సర్ట్ కన్నా వెళ్దాం. నీకు అవన్నీ అడ్వెంచర్స్ అండ్ థ్రిల్లింగ్గా అనిపిస్తున్నాయా? నువ్వు నీ పిచ్చి కాకపోతే. సరేలే, నీకుంటుంది ఇంకా. ఈ ట్రిప్స్కి ఏం వెళ్తాం? నాకు తెలిసిన ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ నుండి ఒక 1 hour అనుకుంటా. చాలా మిస్టీరియస్ అండ్ కాంట్రవర్షియల్ టెంపుల్, అక్కడికి వెళ్దాం. పోదామంటే పోదాం, మన రీసెర్చ్ కూడా యూజ్ అవుతుంది కదా. పోదాం గైస్. సరే మరి నేను వెళ్ళి కార్ తీసుకొని వస్తా. అవునా ఐశ్వర్య, ఏదో మిస్టీరియస్ టెంపుల్ అన్నావుగా, నీకెలా తెలుసు దాని గురించి? ఓ అదా, అదేదో ఆర్టికల్లో చదివాను. ఏ ఆర్టికల్ ఐశ్వర్య? నేను అన్ని ఆర్టికల్స్ చదివానే రీసెంట్గా. అదేదో పాత ఆర్టికల్, నాకు అంత గుర్తులేదు. ఇప్పుడైనా ఆర్టికల్స్ గురించి ఎందుకు, పోయి డైరెక్ట్ చూద్దాం కదా, తెలుస్తుంది కదా మిస్టీరియస్ కాదు. ఎంత దూరం ఉందిరా? ఆల్మోస్ట్ వచ్చేసినాం లేరా. నేను చెప్పిన టెంపుల్ ఇదే. అసలు ఈ టెంపులే కూలిపోయిందిగా అంతా. అరే జాగ్రత్త రా, చూసుకున్నాడు అండి అటు ఇటు. సరే కానీ ఫోన్ తెచ్చినావా? తీసుకొచ్చినారా. చెప్పులు ఇక్కడనే అయిపోయిందాం.
త్రికుటాలయం లాగా ఉంది కదరా. రే ఇట్లాంటి టెంపుల్స్కి ఎవరైనా వస్తారా రా? ఇదేదో దొరికిందా నాకు? ఏంట్రా ఇది? నువ్వైతే లేవు ఫస్ట్. జాగ్రత్త. అసలు ఏమైంది? అరే అదేదో దొరికిందా నాకు లోపల? నువ్వు చూసుకున్నాడు రా. అరే ఏంట్రా అది? ఏదో విగ్రహంలా ఉంది. దొరికింది కదా, కాలేజ్కి తీసుకెళ్దాం. ఓ ఇప్పటికే లేట్ అయింది, ఫస్ట్ హాస్టల్కి వెళ్దాం. చీకటి అయ్యేలా ఉంది రా, తొందర పోదాంపా. అసలు ఈ టైంలో ఆగిపోయింది ఏంటి కారు? ఒక నిమిషం ఆగండి, చూసేసి వస్తా. అసలు ఈ టైంలో ఆగిపోయింది ఏంటి కారు? చెక్ చేద్దాం. అంతా బాగానే ఉంది కదా. బాబు ఎవరు మీరు? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు మీరెవరు? నేనెవరు అనేది ముఖ్యం కాదు, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము ఇక్కడ ఆర్కియాలజీ స్టూడెంట్ స్వామి. ఆ పాత శివాలయం పైన పరిశోధన కోసం వచ్చాం స్వామి. శివాలయమా? పరిశోధన? పిచ్చి పరిశోధన కాకపోతే 6 దాటిన తర్వాత ఆ శివాలయంలో అడుగు పెట్టిన ఏ అడుగు తిరిగి రాలేదు. ఏమా బాబు, చాలా టైర్డ్ అయిపోయినాం అసలు ఈరోజు. అవునరా. తిన్నావా ఏమైనా? లేదురా, తినాలి. ఈ ట్రిప్ ఏంటో అని చాలా టైర్డ్. పోయి పడుకుందాం ఇంకా డైరెక్ట్. చాలా నిద్ర వస్తుందిరా. వెళ్ళి పడుకుందాం ఇంకా. ఫుడ్ లైట్ లేరా, అస్సలు ఓపిక లేదు. అట్లీస్ట్ మనం అంత దూరం పోయినందుకైనా ఒక గరుడ విగ్రహం దొరికిందిరా మనకి. అదే కదా. రే అభ్యుత్, లైట్స్ ఆఫ్ చేయరా. ఏ చేసుకోరా. ఏ అబ్బా చేయగదరా. ఏ పోరా. సరే, ఈ విగ్రహం పని రేపు చూద్దాంలే, ఇంకా పడుకుందాం.
గ్రహాలు ఎగ్జిస్ట్ అయితే ఈరోజు కూతాడేమో జాగ్రత్త. సార్ లేడన్నా సార్ మీటింగ్ పోయింది లేదు టైం అయిపోయింది ఎప్పుడు వస్తారన్నా సార్ లేదు అన్నా బాబా బాబా నువ్వు ముందే వస్తావని తెలుసు నాయన. ఏమైంది నాయన? బాబా నాకు అది కళలు ఈ గరుడ విగ్రహాలు ఏవో వస్తున్నాయి బాబా కళలో. బాబా నాకు ఈ విగ్రహం దొరికింది బాబా టెంపుల్లో. కుంకుమ అంకిత వర్ణాయ కుందేడు ధవలాయ చ విష్ణు వాహన నమస్తుభ్యం పక్షిరాజ్యాయ తే నమః. నీకు దొరికిన ఆ గరుడ విగ్రహం వలనే ఇలా అవుతుంది. ఆ గరుడ స్వామి విగ్రహం ఒక అద్భుతం. అది చాలా పురాతనమైన విగ్రహం. ఆ విగ్రహం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు అగస్త్య మహామునికి ఇచ్చిన విగ్రహం. ప్రమాదకరమైన సంఘటన జరిగినప్పుడు 90 ఏళ్ళకొక్కసారి వచ్చే మహా అష్టగ్రహ కూటమి రోజున మహాగరుడ యజ్ఞాన్ని జరిపి ఈ విగ్రహంలో ఉన్న గరుడ శక్తిని ఐక్యం చేసుకోవచ్చు. కానీ ఆ విగ్రహం తప్పుగా వాడితే వినాశనమే. హలో ఎవరు? సౌమ్య సౌమ్య కింద పోవడం ఏంటి? నాకే అర్థం కావట్లేదు అసలు. అభిగల్ కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు. అభిగల్ అసలు కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు. మనకి ఏమన్నా అయి ఉండొచ్చా? ఫస్ట్ అయితే మనం సౌమ్య దగ్గరికి వెళ్దాం తొందరగా. సౌమ్య కిడ్నాప్ కూడా ఏమంటే అర్థం కావట్లేదు నాకు ఏం జరుగుతుంది. చెప్పాడా? అసలు విగ్రహంలో ఏముంది? విగ్రహం విగ్రహం ఏమన్నాడు వాడు? సౌమ్య సౌమ్య ఎవరు లేరేంటి? సౌమ్య ఎవరు లేరేంటి? ఫోన్ మనకి ఫోన్ చేయి. అభ్యుత్ ఫోన్ ఎత్తట్లేడు. సార్ మీరా? ఏంటి ఏదో ఎతుకుతున్నట్టున్నారు? సౌమ్యరా విగ్రహం.
అవ్వద్దు. అది జరిగితే వినాశనమే. సౌమ్య వద్దా? వాళ్ళు ఏ యాగం చేసుకుంటే మనకేంటి, మనకు సౌమ్య ముఖ్యం. ఆపు. యజ్ఞం జరిగితే వినాశనమే. దానికి కారణం నువ్వే. దానికి కారణం నువ్వే. ఐశ్వర్య, నువ్వా? అవును, నేనే. అతను మా నాన్న. మిమ్మల్ని ఆ టెంపుల్కి తీసుకెళ్ళిందే నేను. ఈ ట్రిప్స్కి వెళ్తాం. నాకు తెలిసిన ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ నుండి ఒక 1 hour అనుకుంటా. చాలా మిస్టీరియస్ అండ్ కాంట్రవర్షియల్ టెంపుల్. అక్కడికి ఇదంతా ప్లాన్ చేసిందే మేము. ఆ విగ్రహాన్ని మీ అందరి మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టేలా చేసిందే మేము. ఐశ్వర్య, ఇలా చేయడం చాలా తప్పు. ఏంట్రా తప్పు? ఇది మా జీవిత లక్ష్యం. అయినా నువ్వెవడ్రా చెప్పడానికి? ఈ విగ్రహానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మంచి చేతికి దొరికితే లోకానికి మేలవుతుంది, అదే చెడు చేతికి వస్తే చెడు వినాశనం. అందుకే మా ప్రమేయం లేకుండా మీ చేత్తో, అదే మీ మంచితో ఈ వినాశనానికి పునాది పోస్తున్నా. పోయాడు వీడు. నువ్వు అడ్డొస్తే నీ పరిస్థితి కూడా ఇదే. అయిపోయింది, అంతా అయిపోయింది. విఫలం. విఫలం. అది సాధారణ జన్మం కాదు, అది కారణ జన్మం. ఏ రోజైతే అతడు ఆ విగ్రహాన్ని తాకాడో అప్పుడే ఆ విగ్రహంలో ఉన్న శక్తులన్నీ వాడిలో కలిసిపోయాయి. ఇప్పుడు ఆ విగ్రహం కేవలం రాతి బొమ్మ మాత్రమే. ఆ రాతి బొమ్మలో ఉన్న శక్తులే లేనప్పుడు మహాగరుడ యజ్ఞం విఫలమై దుష్టులకే మృత్యువుగా మారుతుంది. మేమింత కష్టపడి శక్తిని పొందడానికి విఫలమయ్యాము, కానీ మా ఆత్మల్ని తను ఆయువుగా పోసుకొని మా
నాగంత వంశానికి చెందిన నా కూతురు మీరా. తన ఎదురవగానే మీ చివరి శ్వాస పీల్చుకుంటారు. తను వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. గరుడ శక్తి కోసం వస్తుంది.